హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యెస్. సార్, ఇప్పుడు మనం డ్రాడౌన్ గురించి మనం వింటున్నాం. సో, వాట్ ఈస్ డ్రాడౌన్ సార్? సో, డ్రాడౌన్ అనేది ఎలా యూజ్ అవుతది? డ్రాడౌన్ అనేది ప్రతి మన లైఫ్‌లో డ్రాడౌన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అవునా ఓకే. కదా! చిన్నప్పటి నుంచి మనం ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. పైకెళ్తాం. తర్వాత కింద పడతా ఉంటాం. అవును. మళ్ళీ నిలదొక్కుకొని పైకెళ్తుంటాం. మళ్ళీ కింద పడుతుంటాం. మన లైఫ్‌లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. యెస్. బట్ అల్టిమేట్‌గా మన లైఫ్ ప్రోగ్రెస్ అనేది ముందుకి పైకి వెళ్తుంది. అవును. స్టాక్ మార్కెట్ కూడా సేమ్ అంతే. ఓకే. స్టాక్ మార్కెట్‌లో మనం కరోనా వచ్చింది, క్రాష్ అయింది. డిమానిటైజేషన్ వచ్చింది, క్రాష్ అయింది. మళ్ళీ పైకెళ్ళింది. సో, దిస్ ఈస్ కాల్డ్ కింద పడింది, టాప్ నుంచి కింద పడేదాన్ని డ్రాడౌన్ అంటాం. ఓకే. సో, ఇఫ్ యూ కాల్ ఇట్ ఇన్ ఏ ట్రేడింగ్ సెన్స్‌లో గనక మాట్లాడితే ఈ సిరీస్ ఆఫ్ లాసెస్‌ని డ్రాడౌన్ అంటాం. సిరీస్ ఆఫ్ లాసెస్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. లాస్‌లు ఎక్కువైపోయినాయి, లాస్ ఈస్ నాట్ ద పాయింట్. లాస్ ఎంతవరకు బేర్ చేయగలం అనేది పాయింట్. అది ఎంతవరకు బేర్ చేయగలిగేదాన్నే డ్రాడౌన్ అంటాం. మ్యాక్స్ డ్రాడౌన్ అంటాం. ఓకే. డ్రాడౌన్ ఈస్ డిఫరెంట్. మ్యాక్స్ మ్యాక్స్. డ్రాడౌన్ ఈస్ డిఫరెంట్. డిఫరెన్స్ ఏంటి సార్? ఈ రెండిటికి చెప్తాను. డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూయస్‌గా నేను ఒక ట్రేడ్ చేశాననుకోండి. సింపుల్ మన జనరల్ ఆడియన్స్‌కి మాట్లాడేటప్పుడు ఒక 10 టైమ్స్ నేను టాస్‌ని పైకి ఎగరేసాను. ఇప్పుడు పైకి ఎగరేసినప్పుడు హెడ్ ఆర్ టైల్ పడింది. సో, హెడ్ పడితే నేను గెలుస్తా. టైల్ పడితే నేను ఓడిపోయినట్టు కదా! ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ ఏసాను, టైల్ పడింది. అంటే నాకు ₹1 పోయింది. రెండోసారి ఏసాను, టైల్ మళ్ళీ మళ్ళీ లాస్. మళ్ళీ మూడోసారి ఏసాను, మళ్ళీ లాస్ అయింది. ఇప్పుడు 3 సార్లు 3 ఈవెంట్‌లో లాస్. ఈ 3 లాస్‌లని కలిపితే ₹3 అయింది. తర్వాత నాలుగోసారి ఏసాను. ఈసారి హెడ్ వచ్చింది. మళ్ళీ ఐదోసారి ఏసాను, మళ్ళీ హెడ్ వచ్చింది. సో, ఆరోసారి ఏసాను, మళ్ళీ హెడ్ వచ్చింది. కానీ ఇప్పుడేంటి, ఇంతకుముందు ₹3 పోయినాయి, మళ్ళీ ₹3 తిరిగి వచ్చేసాయి. సో, అంటే నా జీరో నుంచి ఫస్ట్ నుంచి -1, -2, -3 దాకా వెళ్ళింది. సో, ఆ టాప్ నుంచి కింద పడింది కదా! దీన్ని డ్రాడౌన్ అంటాం. ఓకే. ఏడోసారి మళ్ళీ లాస్ వచ్చింది. 8 లాస్, 9 లాస్, 10 లాస్. ఇప్పుడేంది 4 సార్లు ₹4 పోయినాయి. ఇందాక ₹3 పోయినాయి. ఇప్పుడు 4. ఇప్పుడు 4 పోయినాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ లాసు? ₹4. ఎగ్జాక్ట్‌లీ. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్స్ డ్రాడౌన్. ఓకే. ఈ ఈవెంట్ అయిపోయింది కంప్లీట్. ఈ 2 ఈవెంట్స్ మొత్తం 10 సార్లు ఏసాం. 10 సార్లు ఈ 4 సార్లు పోయింది. ఇక్కడ 3 సార్లు పోయింది. మళ్ళీ మధ్యలో ఒకసారి మనకి హైకెళ్ళాం. మళ్ళీ 4 పడ్డాం. సో, ఎప్పుడైతే హిస్టారికల్‌గా ఎక్కువ సార్లు పైనుంచి కింద పడింది అనేది ఎంత ఎక్కువ పడిందో దాన్ని మ్యాక్స్ అంటాం. ఓకే. డ్రాడౌన్ అనేది కామన్. ఒకసారి డ్రాడౌన్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. వీటన్నిటిలో కూడా హైయెస్ట్ ఏది? దాన్ని మనం మ్యాక్స్ డ్రాడౌన్ అంటాం. ఓకే. సో, సిరీస్ ఆఫ్ లాసెస్‌ని డ్రాడౌన్ అంటాం. వాటిల్లో కూడా మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఎంతైతే హిస్టారికల్‌గా మనకి ఎక్కువ వచ్చిందో దాన్ని మ్యాక్స్ డ్రాడౌన్. మ్యాక్స్ డ్రాడౌన్. సో, ఈ మ్యాక్స్ డ్రాడౌన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? మనం ఇది తెలిస్తేనే ట్రేడింగ్‌లో మనం ఓకే, నా లాస్ ఇంతవరకు వెళ్ళగలదు. ఇప్పుడు నేను ₹10 తీసుకొస్తే కంటిన్యూయస్ లాసెస్ వచ్చినా, లేతే 1 బై 1 లాసెస్ వచ్చినా, నాకు ఒక ₹5 వరకు మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చింది హిస్టారికల్‌గా. సో, ఈ ₹5 వచ్చింది కాబట్టి నేను ₹5 కన్నా ఎక్కువ తీసుకెళ్తేనే గేమ్‌లో ఉండగలను. అంతే ₹3 తీసుకొచ్చామనుకో, వరుస పెట్టి మూడోసారి 3 లాస్‌లు అయిపోగానే నువ్వు ఔట్ ఆఫ్ ది గేమ్. అవును. అదే ₹10 ఉంటే ₹10 ఉన్నవాడు గేమ్‌లో ఉంటాడు. ఇట్స్ లైక్ టెస్ట్ మ్యాచ్, నాట్ వన్ డే 2020. టెస్ట్ మ్యాచ్ ఏంటి? నువ్వు రన్ కొట్టకపోయినా పర్లా, చివరిదాకా నిలబడాలి పిచ్‌లో. ట్రేడింగ్‌లో ఎవరైతే నిలబడి ఉంటారో చివరి దాకా వాళ్ళే విన్ అవుతారు. చివరిదాకా విన్ అవ్వటం అంటే అక్కడ నువ్వు యూ హావ్ టు బి స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్. ఏది? ట్రేడింగ్ ఫ్లోర్ అండి నేను చెప్తున్నా. అవును. నువ్వు లాస్ అవ్వకూడదు. నీ క్యాపిటల్ సరిపడా ఉండాలి. నీ డ్రాడౌన్, మ్యాక్స్ డ్రాడౌన్ తెలియాలి. అప్పుడు మాత్రమే యూ కెన్ విన్ ద ట్రేడింగ్ గేమ్. సో, ఆ మ్యాక్స్ డ్రాడౌన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, యూజువల్లీ ఇప్పుడు మ్యాక్స్ డ్రాడౌన్‌కి, నార్మల్ డ్రాడౌన్‌కి అదేంటో ఎవరికీ తెలియకుండానే ట్రేడింగ్‌లో ఎంటర్ అవుతారు. సో, వాళ్ళు ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఎవరైనా వచ్చారా సార్ ఇలా క్లయింట్స్? అందరూ వచ్చేది వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తారు తెలుసా? మొన్న ఈవెంట్‌లో కూడా నేను అడిగాను. ఓకే. మీరు ఎన్ని లాసులు కంటిన్యూయస్‌గా తీసుకోగలరు అని. ఓకే. ఒకళ్ళన్నారు 3 అన్నారు. ఒకళ్ళన్నారు 4 అన్నారు. నేనన్నా 5 లాసులు వస్తే తీసుకోగలరా అన్నా. లేదు. 10 లాసులు వస్తే తీసుకోగలరా కంటిన్యూయస్‌గా? తీసుకోలేరు. నేనన్నాను బేసిక్‌గా ఒక సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ జనరల్‌గా మనకు ఉండేది ఏంటంటే 30-40 ఉంటది. అవును. 100%, 90% ఇదంతా ఉండదు. సో, ఆ 30-40% మీకు కంటిన్యూయస్‌గా 25 లాసెస్ రావచ్చు. 25-30 లాసెస్ ఉంటాయి. సక్సెస్ అవ్వాలంటే అంటే 30-40. 30-40 సక్సెస్ రేట్ ఉన్న స్ట్రాటజీకి అదే. మీకు 25 కంటిన్యూయస్ లాస్‌లు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అది ఫార్ములా అంతే. మౌంట్ కార్లో సిమ్యులేషన్ అంటాం. సో, మనకి ఇవన్నీ తెలీదు. మీరు అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఒక సీన్ ఉంటది. ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ వెనకాల నుంచి టైగర్ వస్తా ఉంటాడు. పరిగెత్తుతూ ఉంటాడు. కరెక్ట్‌గా వచ్చేసి ఆ తాళ్ళు పట్టుకోగానే అది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. అవును. ఎందుకు ఆగింది? అప్పుడు మరి పరిగెత్తడం ఎందుకు? ఎందుకంటే అది అంతకు మించి ముందుకు రాలేదన్న విషయం మనకి బ్రెయిన్‌కి తెలుసది.
అందుకని కరెక్ట్గా దాని ముందు నిలబడి మనం స్టైల్ ఫోర్స్ కూడా కొట్టచ్చు. మళ్ళీ తెగిద్ది, అది తెగితే మళ్ళీ పెరిగిద్ది. ఎందుకు? ట్రేడింగ్లో కూడా ఉన్న డ్రా డౌన్ కూడా అంతే. నీ డ్రా డౌన్ ఎక్కడ దాకా వెళ్తుందని తెలియదు అనుకో, నీకు భయం వేసింది, యూ స్టార్ట్ ప్యానికింగ్. నీకు డ్రా డౌన్ ఎక్కడ వరకే, ఏదైతే ఆ టైగర్ ఎక్కడ దాకా వచ్చి ఆగిందో మన ఫేస్ వరకే, అంతకన్నా ముందుకు రాలేదు. మనకు డ్రా డౌన్ తెలుసు కాబట్టి దానికి తగ్గ క్యాపిటల్ మనం పెట్టుకుని మనం ట్రేడ్ చేయడానికి మనకు భయం అనేది ఉండదు. ఈ డ్రా డౌన్, ఈ లాసెస్ ఎంతవరకు వస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. అసలు 99% పీపుల్ తెలియదు. అవును, అది తెలియకపోవటం వల్లే వీళ్ళందరూ లాస్ అవుతారు. ఓకే, వన్స్ అది తెలిసిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది సార్, వాళ్ళు ఎక్కడి వరకు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడి వరకు డ్రాడౌన్ మ్యాక్స్ దాకా వెళ్ళి ఆగాలనుకుంటారు. సో వాళ్ళకి తెలిసింది అంటారా సార్ డ్రాడౌన్ గురించి? అవును, తెలుసు. అది హిస్టారికల్ గా నువ్వు చేసిన బ్యాక్ టెస్ట్ వల్ల నీ మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసింది. అంటే మ్యాక్స్ డ్రాడౌన్ నేను కేసు చెప్తాను, 5 రూపాయలు మ్యాక్స్ డ్రాడౌన్. అవును, ఇప్పుడు నేను గేమ్ లో ఉండాలంటే 3 రూపాయలు తీసుకెళ్ళా, 5 రూపాయలు తీసుకెళ్తే గేమ్ లో ఉంటాను, ఉండను. 6 రూపాయలు తీసుకెళ్ళాలి, లేకపోతే 7 తీసుకెళ్ళాలి, 8 తీసుకెళ్ళాలి. అంతేగాని 6 రూపాయల కన్నా తక్కువ తీసుకుంటే గేమ్ లో ఉండవు. అవును, ఎందుకు? 5 సార్లు లాస్ అయినా 6వ సారి నేను గెలుస్తా, మళ్ళీ 7వ సారి గెలుస్తా. 5 రూపాయల వరకు వెళ్ళి వచ్చింది, మళ్ళీ నేను పైకి లేకపోవడం మొదలెట్టా. బికాస్ ఆ స్ట్రాటజీలో మళ్ళీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయ్యి ఉండాలి. ఆ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయ్యి ఉంటేనే మళ్ళీ అదో కాన్సెప్ట్. ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డ్రాడౌన్ కాబట్టి ఆ మ్యాక్స్ డ్రాడౌన్ నీకు తెలిసింది అనుకో, నాకు ఎంతవరకే వస్తుంది అని నీకు ముందే తెలుసు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, రెస్టారెంట్ బిజినెస్, నాకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, నేను మహా అయితే 20 లక్షల కన్నా లాస్ రాదని క్యాలిక్యులేషన్ చేసాను. ఓకే, ఐఎమ్ ఫైన్ విత్. ఓకే, సో సింపుల్ లైక్ దట్. ఇది కూడా అంతే. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.